వెల్కమ్ టు మెగా 9 టీవీ. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి మరీ ఆయనకు నోటీసులు అందజేశారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టాడని మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం రామలింగం వర్మపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రూపొందించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే ట్రైలర్లు, టీజర్లతోనే రాజకీయ దుమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా రిలీజ్ ను ఆపాలని అప్పట్లో నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ముందు ఈ సినిమా సెన్సార్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అయితే వర్మ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో సినిమా విడుదలైంది. దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన దగ్గర నుంచి వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యే వరకు జరిగిన రాజకీయ పరిణామాలను నాటకీయ ఫక్కీలో వ్యూహం సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుయుక్తులు పన్నితే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వైఎస్ జగన్ ఎలా సీఎం అయ్యారన్నది సినిమా నేపథ్యంగా చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా వ్యూహం సినిమా ప్రమోషన్ లో వర్మ చేసిన కామెంట్లపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ సీఎం చంద్రబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులపై, జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం పోలీస్ స్టేషన్లో ఈ నెల 10న ఫిర్యాదు చేశారు. దీంతో వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. విచారణకు ఈ నెల 19న మద్దిపాడు పిఎస్ లో హాజరు కావాలంటూ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. మరి నోటీసులు తీసుకున్న వర్మ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.